శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా కోటి రుద్రాక్షల స్వాగతోత్సవ శోభయాత్ర. శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి కోటి రుద్రాక్షల స్వాగతోత్సవ శోభయాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్ధాంతి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి ఫసల్వాద్లోని ఆశ్రమం వరకు నిర్వహించిన ఈ ఊరేగింపులో భక్తులు భక్తి కీర్తనలను ఆలపిస్తూ మరియు మంగళహారతులతో ప్రత్యేక స్వాగతాలు పలికారు. మహాశివరాత్రి రోజున కోటి రుద్రాక్షలతో లింగార్చన చేయనున్నట్లు మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకృష్ణ, ప్రశాంత్ కుమార్, దారం సంజయ్ కుమార్, కృష్ణమూర్తితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గీతమైనటువంటి రుద్రుని యొక్క అక్షముల నుండి జాలువారి పంచముఖ రుద్రాక్షలతో పాటు 2 ముఖముల నుండి 22 ముఖముల వరకు ఉన్నటువంటి రుద్రాక్షలన్నిటినీ కూడా మనం యాత్రగా తీసుకొని పోతున్నటువంటి ధన్యజీవులం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా. ఇందులో ఒక 2 ముఖముల నుండి ప్రారంభిస్తే 22 ముఖముల రుద్రాక్షల వరకు ఉన్నాయండి. చక్కగా ఇవన్నీ పరమాత్మ యొక్క అంశీభూతమైనటువంటి రాశీభూతమైనటువంటి గొప్ప చైతన్యం. ఈ చైతన్యాన్ని మనం తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం ఇవన్నీ అని అంటే రుద్రాక్ష లింగంగా మార్చి అర్చించి ఆ రోజు శివరాత్రి రోజు ఎంతమంది భక్తులైతే వచ్చేస్తారో ఆశ్రమానికి అంతమందికి ప్రసాదంగా ఇవ్వబోతుంది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం. దిగంబరా దిగంబరా దిగంబర ఓం నమః శివాయ 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 మీరు జరగండి సార్, అది ఎక్కడ మీరు వస్తున్నారు. పార్వతీపతే హర మహాదేవ హర రుద్రాక్షేశ్వర భగవానికి రుద్రాక్షేశ్వర భగవానికి శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం మరొక అద్భుతమైనటువంటి ఒక రుద్రాక్షేశ్వర లింగాన్ని రూపొందిస్తోంది. రాబోయే శివరాత్రి రోజు రుద్రాక్షేశ్వర భగవానుని నిర్మించతలపెట్టింది. ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క ఆశీస్సులతో పునీతమై శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ద్వారా మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది.
ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్షల చేత అర్చించడం జరుగుతూ ఉంది. భారతదేశంలోనే ప్రప్రథమమైనటువంటి రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేస్తూ ఉంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. 18.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాశివలింగాన్ని 1,08,00,000 వివిధ రకాల 24 రకాల రుద్రాక్షల చేత సంకల్పించనైనటువంటిది. ఆ పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ద్వారా నవాయతన శ్రీ సీతారామ యాగాన్ని ముగించుకొని విద్యాపీఠం నేపాల్, అదేవిధంగా మురంగి, ప్రయాగ ఇత్యాది అనేక ప్రాంతాలను సంచరించి 22 రకాల రుద్రాక్షలను 1,08,00,000 తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు వారణాసిలో విశ్వేశ్వర అర్చితమైనటువంటి అతి గొప్పనైనటువంటి రుద్రాక్షలన్నింటినీ కూడా వారణాసి నుండి యాత్రగా బయలుదేరి ఈరోజు ఉదయం సంగారెడ్డిని చేరుకొని ఉన్నది 1,08,00,000 రుద్రాక్షలు. ఈ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడి నుండి పిఎస్ఆర్ గార్డెన్ నుండి ఆశ్రమం వరకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అత్యంత భక్తి శ్రద్ధల చేత వాహన ర్యాలీలో ఈ రుద్రాక్షలన్నింటినీ కూడా సభక్తికంగా ఆశ్రమానికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, అదేవిధంగా హరినామ కీర్తన చేస్తూ జరిగేటువంటి ఈ వాహన ర్యాలీలో పాల్గొనడం పూర్వజన్మ సుకృత భాగ్య విశేషణం. రుద్రాక్ష స్వయం రుద్ర, రుద్రాక్ష అంటేనే రుద్రుడు. అందులో 21 రకముల రుద్రాక్షలను 2 నుండి 22 రకాల ముఖాలున్నటువంటి రుద్రాక్షలన్నింటినీ కూడా ప్రోగు చేసి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మన సంగారెడ్డి ఈ ప్రాంతం యొక్క మహద్భాగ్యం ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం. భక్తులందరూ కూడా చక్కని సాంప్రదాయబద్ధంగా నియమానుసారంగా ఈ భారీ వాహన ర్యాలీలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జై గురుదత్త. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.